సార్ రియాక్ట్ అవటం లేదంట. మీరేం చేస్తారని నాకు టెన్షన్గా ఉంది. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. సార్ ఏదో రాసినట్టున్నారు. నేను చదువుతాను మేడం. మర్చిపోయాను మేడం. సార్ ఈరోజు మౌన వ్రతం. ఓ అలాగా. సారీ సార్. నేను థ్యాంక్స్ చెప్పినా కూడా మీరు మాట్లాడకపోతే తప్పుగా అనుకున్నాను. క్షమించండి. మరొకసారి అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ ఏమైంది మేడం? సార్ నాదొక డౌట్ సార్. మేడంకి ఏం డౌట్ వచ్చిందో ఏంటో మళ్ళీ కవర్ చేసుకోవాలి. ఏంటి మేడం మీకు వచ్చిన డౌటు? మౌన వ్రతం అంటే మాట్లాడకూడదు, ఓకే. మరి మొహం ఎందుకు చూపించకూడదు? మీనమ్మ లాజిక్ పట్టుకుందే. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి సార్. మాట్లాడకూడదంటే సరే, మొహం చూపించొచ్చు కదా. మా ఎండి గారి మొహం మేము చూడాలనుకోవడంలో తప్పు లేదు కదా. ఇటు తిరగండి సార్. ప్లీజ్ సార్, ఇటు తిరగండి సార్. ఒకసారి మీ మొహం చూపించాలి.